ప్రైజ్ ది లార్డ్ అందరికీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ వీడియో ఎందుకు తీస్తున్నానంటే అసలు ఈ వీడియో నేను తీద్దామని అనుకోలేదు. నిన్న నైట్ జరిగిన ఇన్సిడెంట్కి నేను ఇది కొంతమంది కన్నా తెలియాలి దీని గురించి, అంటే ఈ వీడియో వల్ల ఎవరికైనా కొంచెం హెల్ప్ అవుతుంది. నిన్న గుంటూరు గుడారాల పండుగ అయితే వెళ్ళడం జరిగింది. నేను అసలు వ్లాగే షూట్ చేద్దామని అనుకోలేదు, ఒక స్టోరీలా పెట్టుకుందామని ఒక వీడియో అయితే తీయడానికి ట్రై చేశా. కాకపోతే నాకు అక్కడ జరిగిన ఇన్సిడెంట్కి వీడియో ఖచ్చితంగా తీయాలి, దీని గురించి మనం చెప్పాలి అని అనిపించింది. అందుకే నేను ఈ వీడియో అయితే తీస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఈ మీటింగ్స్కి నేను ఎప్పటి నుంచి వెళ్తున్నానంటే 15 సంవత్సరాల నుంచి ఈ మీటింగ్స్కి అయితే ఖచ్చితంగా ప్రతి ఇయర్ నేను ఈ మీటింగ్స్కి అయితే వెళ్ళేవాడిని. అయితే ఇప్పుడు ఈ వ్లాగ్స్ అవన్నీ షూట్ చేస్తాం అట్లా మనకేం లేదు. 5 years నుంచి ఏమో మనకి యూట్యూబ్లో ఎట్లా ఇన్కమ్ అనేది వస్తుంది అనేది నాకు ఒక 5 years క్రితం తెలిసింది. కానీ మనం అవి తీయటానికి మన దగ్గర అంత స్తోమత లేదు. స్తోమత అంటే సరైన ఫోన్ లేదు, మనకి అనుకూలంగా ఏమి ఉండే కావు ఒక 5 years బ్యాక్. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే చిన్నగా కొంచెం ఈ అనుకూలంగా ఉన్నాయి, వ్లాగ్స్ అయితే షూట్ చేస్తున్నాము. అయితే మామూలుగా అయితే నేను రిలీజియన్ గురించి అంటే మన మతం గురించి మనం చెప్పుకోవటం ఎందుకులే అన్నట్లుగా నేను ఇప్పుడు దాకా ఉన్నాను. మనకు తెలిసిన కంటెంట్ మనం చేసుకుంటూ పోదాం అంటే నేను మామూలుగా నా ఫిట్నెస్ కంటెంట్ చేసుకుంటూ పోదాము, నా బయట మా ఫ్రెండ్స్తో జరిగే అట్లాంటి ఫన్నీ ఇన్సిడెంట్స్ ఇట్లా తీసుకుంటూ పోదామని నేను ఈ వ్లాగ్స్ అయితే స్టార్ట్ చేశాను. నేనైతే ఇప్పుడు నేను మీకు చెప్పే అంత టోన్ కూడా కాదు, కాకపోతే నాకు చెప్పాలనిపించింది చెప్తున్నాను. ఈ వీడియో ఎంతవరకు వెళ్ళిద్దో ఎంతమంది చూస్తారో నాకైతే తెలియదు. ఖచ్చితంగా ఈ వీడియో చూసి చెప్పేది నిజమా కాదా, నేను కరెక్ట్ చెప్తున్నానా లేదా, ఎవరికి నష్టం అనే దాని గురించి నేనైతే మాట్లాడతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ బైబుల్ పరంగా వచ్చేసి దేవుడి కళ్ళు ఉంటే దేవుడి కళ్ళే ఉండాలి. వెచ్చగానైనా ఉండు చల్లగానైనా ఉండు, నులివెచ్చ స్థితి వద్దు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో నేనైతే ఉంటాను. నాకు కూడా నేను చిన్నప్పుడు నేను చర్చికి వెళ్ళేవాడిని, మంచి భక్తి చేసేవాడిని, చాలా భక్తి చేసేవాడిని. దేవుడి గురించి తెలుసు, ఎదుటోళ్ళకి చెప్పే అంతటోని కాకపోయినా కానీ నాకు నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఎలా ఉండాలి అనే దాని గురించి అయితే దేవుడి పరంగా నేను ఎలా ఉండాలనేది నా పాయింట్ ఆఫ్ వ్యూ నాకు తెలుసు. ఇప్పటి వరకు నేను ఎలా ఉన్నానంటే మన బైబిల్లోనే ఉంటుంది. నేను అటైనా ఉంటాను ఇటైనా ఉంటాను అనే పాయింట్ ఆఫ్ వ్యూ నాది. లోకంలో ఉన్నప్పుడు మనం ఇక దీని గురించి అంటే మనం మాట్లాడకూడదు, దాని గురించి మనం వెళ్ళకూడదు. ఒకసారి మనం ఈ లోకంలో ఉండి లోకంలోనే ఉండాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూ నాది. చర్చికి వెళ్తే దాని పరంగానే ఉండాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూ నాది. అక్కడ జరిగే వర్షిప్ కానీ చాలా బాగుంటుంది. నాకు తెలుసు కాబట్టి చిన్నతనంగా అట్లా అలవాటు అయిపోయింది అక్కడికి వెళ్ళటం. సంవత్సరానికి ఒకసారి అనేది అక్కడికి ఖచ్చితంగా వెళ్ళేవాడిని. మామూలుగా విడిటాయాలో చర్చికి వెళ్ళినా వెళ్ళకపోయినా ఖచ్చితంగా అయితే వెళ్ళేవాడిని. అట్లా నాకు అలవాటు అయింది. 15 సంవత్సరాల నుంచి ఒకసారి అనేది వెళ్తాను, అది కూడా లాస్ట్ రోజు అక్కడ చూసుకొని వచ్చేస్తూ ఉంటాం. మనకు అప్పుడు వ్లాగ్స్ షూట్ చేయటం అయ్యేం మనకు లేదు. దేవుడి పరంగా వచ్చేసి నా జర్నీ అనేది నా చిన్నతనంలోనే ఆగిపోయింది. నేను అటైనా ఉంటాను ఇటైనా ఉంటాను, నా జర్నీ అనేది అట్లా ఉండాలి. దేవుడి పరంగా ఉంటే దేవుడి పరంగానే ఉండాలి, ఇటు లోకం పరంగా ఉంటే లోకం పరంగానే ఉండాలి. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మనకు తెలిసి చెప్పాలి. నేను ఏదో నా కంటెంట్ కోసం నేను చెప్పట్లేదు. కాకపోతే నాకు జరిగిన ఇన్సిడెంట్ అసలు నచ్చలేదు. దేవుడి పరంగా ఉంటాను, నా చిన్నతనంలో భక్తి చేశానంటే అసలు నేను భక్తి చేసినోడిని నా లోకం పరంగా నేను అస్సలు లోకం వైపు చూసేవాడినే కాదు, సినిమా కూడా చూసేవాడిని కాదు, టీవీలో సినిమా వచ్చినా చూసేవాడిని కాదు. అలాంటి భక్తి చేశాను నేను నా చిన్నతనంలోనే. అది మా తల్లిదండ్రులకు తెలుసు. మనకి లోకం అనేది అలవాటు పడిన తర్వాత లోకం దెబ్బకి నా భక్తి నిలవలేకపోయింది. ఇంక నేను ఈ లోకంలోనే ఉన్నాను. ఇక నేను ఇటువైపు అనేది చూడలేదు. దేవుడి గురించి నాకు తెలుసు కాబట్టి నేను ఇక మళ్ళీ ఇటు రాలేదు. ఆయన విలువ నాకు తెలుసు కాబట్టి నేను రాలేదు. కానీ నేను ఏం చెప్తున్నానంటే ఎవరు కూడా కరెక్ట్ అయిన భక్తి చేయలేరు. కాకపోతే మన దానిలో కొన్ని ఒడిదుడుకులు అనేవి ఉంటాయి. క్రిస్టియానిటీ పరంగా ప్రతి ఒక్కళ్ళు చేసేది ఏంటంటే వాళ్ళు బోధించేది ఏంటంటే ఒక ఆత్మని రక్షించాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూ మీద ప్రతి ఒక్కళ్ళు బోధ చేస్తారు. మనం ఒక ఆత్మని రక్షించేటప్పుడు మనం ఎలా ఉండాలి దీని గురించి అయితే మాట్లాడాలనుకున్నాను. నిన్న శనివారం రోజు గుడారాల పండుగ అయితే జరిగింది. 49వ గుడారాల పండుగకి నేను వెళ్ళటం జరిగింది. అయితే నేను మన స్వార్థం కోసం మనం దేవుడిని వాడుకోవటం ఎందుకులే అని నేను ఈ వీడియో తీయకూడదని నా పాయింట్ ఆఫ్ వ్యూతో ఉన్నాను. అయితే ఊరక ఒక చిన్న స్టోరీలా పెట్టుకుందాము, అంటే 10 సంవత్సరాలు వెళ్తూ ఉంటాను కదా, అట్లా స్టోరీలా పెట్టుకుందాంలే అన్నట్టుగా నేను ఒక వీడియోస్ అయితే షూట్ చేస్తున్నాను. ప్రతి చర్చిల్లో పరిచారకులు అనే వాళ్ళు ఉంటారు,
వాళ్ళకి చెప్తున్నాను నేను, ఏంది మీరు ఖచ్చితంగా ఇది చాలా తెలుసుకోవాలి. మీ ద్వారా ఒక ఆత్మ రక్షించబడాలే కానీ ఏంది ఒక ఆత్మ శిక్షించబడకూడదు. దాని గురించి మనం ఒకటి మాట్లాడాలనుకుంటే మాట్లాడతాను. ఖచ్చితంగా ఆ ఇన్సిడెంట్ గురించి మాట్లాడాలనుకున్నాను. నేను కంటెంట్ తీస్తున్నాను కాబట్టి ఇది తెలియాలి, ఏంది ప్రతి ఒక్కరికి తెలియాలి. ఒకరికి బోధించేటప్పుడు, ఒకరికి చెప్పేటప్పుడు ఏంది మనం కరెక్ట్గా ఉండాలి. ఏంది కరెక్ట్గా లేనప్పుడు మనం ఎంత చెప్పినా అది ఉపయోగపడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నేను పరిచారకుల గురించి అయితే చెప్తాను. నేను నిన్న గుడారాల పండుగకి వెళ్ళాను. పరిచారకులు అనేవాళ్ళు ఉంటారు, ఎందుకంటే క్రౌడ్ ఎక్కువ ఉంటది, జనం ఉంటారు కాబట్టి పరిచారకులు అనేవాళ్ళు అక్కడక్కడ ఎవరికి ఇబ్బంది కలగకుండా పెడతారు వీళ్ళని. అయితే వీళ్ళు చేసే పని ఏంటంటే, ఇప్పుడు సపోజ్ మేము వెళ్ళాము, నేనేంది మామూలుగా స్టోరీ పెట్టుకుందానని ఒక వీడియో తీసుకుంటే ఒక పెద్ద ఆయన వచ్చి వీడియో తీయకూడదమ్మా అన్నాడు. వీడియో ఎందుకు తీయకూడదని సరే ఆపాను. కానీ మనకేంది అసలు మనం ఎందుకు ఆపాలా అనిపించింది నాకు. అంటే ఇప్పుడు వీడియో తీస్తున్నాము, ఇప్పుడు మనం వీడియో తీయకుండా ఉండాలంటే మనం ఒకరిని ఇబ్బంది పెడితే ఒకరికి ఇబ్బంది అవుతుంది అనుకుంటే మనం వీడియో తీయకూడదు. అది ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు, ఇప్పుడు పైన స్టేజ్ మీద పాస్టర్ గారు ఉంటారు, ఆయన బోధిస్తున్నాడు, దాన్ని అంతా లైవ్ జరుగుతుంది, మామూలుగా యూట్యూబ్లోకి వెళ్తుంది, దాని ద్వారా ఎవరో అందరు చూస్తారు, రక్షణ పొందుతారు, అట్లాగా ఉంటుంది. మేమున్నాము వ్లాగ్స్, ఏదో చిన్న వ్లాగ్స్ షూట్ చేసుకునే వాళ్ళం. మేమేదో అది కూడా నేను స్టోరీ పెట్టుకుందాం అన్నట్టు వీడియో తీసుకుంటున్నాను. నేను ఈ వీడియో తీద్దామని అనుకోలేదు, కానీ చెప్పాలి కాబట్టి నేను చెప్తున్నాను. ఇప్పుడు పరిచారకులనే ఉన్నారు, నాదేంది వీడియో తీయకూడదమ్మా అని చెప్పాడు. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వాళ్ళకి పరిచారకులు చర్చిలో ఉండే పరిచారకులకి నేను ప్రశ్నిస్తున్నాను. ఇప్పుడు చర్చిలో వాళ్ళే కరెక్ట్గా లేరు. నా పాయింట్ ఆఫ్ వ్యూ, నేను చర్చికి ఎందుకు వెళ్ళనంటే నాకు వీళ్ళ చేష్టలు నాకు నచ్చవు. చిన్నప్పుడు అంతా నేను చర్చికి వెళ్ళేవాడిని, వీళ్ళ నుంచే నేను సగం వీళ్ళే సరిగా ఉండరు, మనం ఎందుకు వెళ్ళేది. ఎందుకంటే నేను క్రిస్టియన్ మతంలో పుట్టి క్రిస్టియానిటీలో ఉండి ఒకరికి దాని గురించి తెలుసుకొని ఓ బైబుల్ చదివి 2-3 సార్లు నేను బైబుల్ చదివాను. దాని గురించి నాకు తెలుసు. అంటే ఇప్పుడు చిన్నప్పుడు చదివానుగా అంత గుర్తు లేకపోయినా కొన్ని పాయింట్స్ అయితే నాకు ఇప్పటికీ గుర్తుంటాయి. నేను పరిచారకులకి నేరుగా ప్రశ్నిస్తున్నాను. పెద్ద ఆయన వచ్చి వీడియో తీయకూడదు, తీయమాకు అన్నాడు. ఫస్ట్ ఆపేశాను. అరే అసలు మనం ఎందుకు ఆపాలని మళ్ళీ వీడియో తీసి మొదలెట్టాను. మళ్ళీ వచ్చాడు, మళ్ళీ వీడియో తీయమాకు అన్నారు. ఇప్పుడు నేను వీడియో తీస్తే తప్పేంది? నిన్ను ఇబ్బంది పెట్టానా? జనాన్ని ఇబ్బంది పెట్టానా? నేను జనాన్ని ఇబ్బంది పెట్టలేదు, ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. ఇప్పుడు పరిచారకులు అనేవాళ్ళు ఎట్లా ఉండాలి, ఒకరికి ఇబ్బంది కలగజేస్తే వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఇది తప్పమ్మా అని సర్దు చెప్పుకొని పంపాలి. కానీ మీరు అసలు కరెక్ట్గా మీ వల్లే సగం బోధించే వాళ్ళకంటే ఈ పరిచారకులు ఎక్కడ పట్టినా కానీ ఈ సంఘాల్లో మనం ఇప్పుడు ఒక మీటింగ్స్ అనేది వెళ్తే ఈ పరిచారకులు వీళ్ళేదో ఇది చేస్తున్నారు అన్నట్టు వీళ్ళది ఎక్కువైంది. జనాల మీద ఇది పెత్తనాలు చేయటం ఇట్లా ఉంటది. అసలు నువ్వెవరివి ఈ వీడియో తీయకూడదని చెప్పడానికి? నువ్వెవరివి? ఎవరికి నచ్చినట్టు వాడు బతికే స్వాతంత్రం ఉంది. ఇప్పుడు మీటింగ్స్ ఎందుకు పెడతారు? జనం వినటానికి పెడతారు. నువ్వు సరే నేను వ్లాగ్ షూట్ చేస్తున్నాను, నేను నా ఫోన్లో షూట్ చేసుకుంటాను, సోషల్ మీడియాలో పెట్టుకుంటాను, ఎక్కడ నేను పెట్టుకుంటాను. ఇప్పుడు ఆ వీడియో చూస్తే దాని ద్వారా ఒక ఆత్మ రక్షింపబడిద్దే కానీ దానివల్ల నష్టమే ఉండదు. మహా అయితే నష్టం లేదు. ఇప్పుడు ఆ వీడియో ద్వారా ఒక ఆత్మ రక్షింపబడితే అక్కడ దేవుడు సంతోషపడతారు, ఒక ఆత్మ రక్షించబడితే దేవుడు సంతోషపడతారు అని అంటారు. ఇప్పుడు నన్ను వీడియో తీయొద్దన్నావు కరెక్ట్ గానే ఉంది. దానివల్ల ఇప్పుడు ఒక వీడియో అనేది యూట్యూబ్లో పెడితే ఎవరిది ఎంతవరకు వెళ్ళిదో తెలియదు. పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నా, ఎవరిది ఎంతవరకు తెలియనప్పుడు ఇప్పుడు నా వీడియో కూడా తెలియని వాళ్ళకి వెళ్ళొచ్చు కదా. ఒకడు చూస్తాడు కదా, దేవుడి గురించి తెలిసిద్ది కదా. దీనివల్ల ఒక బెనిఫిట్ అయితే ఉంది. అసలు మీరు ఎవరో ఆపటానికి? పరిచారకులు వీళ్ళ మీద ఏదో పెత్తనం పెట్టినట్టు వీళ్ళు బిహేవ్ చేసి వద్దు అంటారు. సరే నేను ఆయన ఒకటైతే ప్రశ్నించాను, నన్ను వీడియో తీయొద్దన్నాడు, ప్రశ్నించాను. నాకు నచ్చినప్పుడు నేను దాన్ని ప్రశ్నిస్తాను, మొండిగట్టంగా మాట్లాడతాను. అంటే నేను వాదన అయితే చేయను, కాకపోతే ఒక ప్రశ్నించాను. ఏం ప్రశ్నించాను? అక్కడ వీడియో తీసి నేను ఒక్కనే కాదు, చాలా మంది ఉన్నారు. స్టేజ్ మీద నుండి ఒక అతను అయితే మామూలుగా వీడియో ఎట్ట తీసుకుంటున్నాడు.
నేను అన్నాను, ఒకటే మాట అన్నాను, ఇప్పుడు నన్ను ఆపావు ఏంది, అక్కడ స్టేజ్ మీద ఉన్నాడు, అతను ఆపగలవా నువ్వు? అతను కూడా ఆపు, అతను ఆపి నాకు చెప్పు అని ఒక మాట అన్నాను నేను. సప్పమని ఏంది ఆ మాటకి వెళ్ళిపోయాడు. స్టేజ్ మీద వెళ్ళి అతనికి చెప్పే అంత ఇది అతనికి లేదు. కానీ వీళ్ళు పరిచారాలు చేసేది ఏంది, ఈ ఏడుంటారు చూసావా, ఏది కింద స్టేజ్ కింద ఎవరైతే జనం ఉన్నారో ఏంది వీళ్ళ మీద డిమాండ్, వీళ్ళ మీద పెత్తనాలు చేస్తారు వీళ్ళు. ఏంది అది, ఉన్నావు పరిచయం చేస్తున్నావంటే మన పరిచయం నచ్చేలా ఉండాలి, అర్థమవుతుందా? ఒకళ్ళ మీద నువ్వు డిమాండ్ చేసేది ఏంది? నీవు సరే వాక్యం ఏంది, వాక్యం చెప్తున్నారు ఏంది, అందరు కూర్చున్నారు, నీవు పరిచర్య పెట్టారు నిన్ను, నువ్వు చేయాల్సిన పని ఏంది? నువ్వు చేయాల్సిన పని ఏంది? ఇప్పుడు కొన్ని లక్షల మంది కూర్చున్నారు ఏంది, లక్షల మందిలో ఏంది 1,00,000 మంది కూర్చోరు కదా, కొంతమంది కూర్చుంటారు, కొంతమంది తిరుగుతూ ఉంటారు. నువ్వు వాళ్ళ మీద ఏంది వాళ్ళకి చెప్పు, వాళ్ళని డిమాండ్ చేయి. లోన కూర్చున్న వాళ్ళకి అసలు వాళ్ళని అడగాల్సిన ఇదే లేదు. ఇదైతే ఖచ్చితంగా తెలుసుకోవాలి పరిచారకులు అనేవాళ్ళు. ఇప్పుడు సేవకులు వచ్చేసరికి ఏంది, వాళ్ళకైతే నేను చెప్తున్నాను, వాళ్ళకి నేను చెప్పే అంతటోని కూడా కాదు ఏంది, కాకపోతే వాళ్ళు కూడా తెలుసుకోవాలి ఖచ్చితంగా. ఏంది ఇప్పుడు ఈ సేవకులు అనే వాళ్ళు ఏం చేస్తున్నారంటే, దేవుడికి ఏంది ఇప్పుడు ప్రజలు అనే వాళ్ళకి మీరు దగ్గర అవ్వట్లేదు. మీరు దగ్గర అవ్వకపోవటం వల్ల ఏం జరుగుతుందంటే, మిమ్మల్ని ఒక ఇదిగా, దేవుడి గురించి మర్చిపోయి మిమ్మల్ని ఒక ఇదిగా ఉండేలాగా అయితే ట్రీట్ చేస్తున్నారు జనం. అయితే మీరు ఖచ్చితంగా ఏంది, పాస్టర్స్ అనేవాళ్ళు ఖచ్చితంగా దానికి దగ్గర అవ్వాలి. మూవీ హీరోస్ ఉంటారు, వాళ్ళు ఏంటంటే ఏంది బౌన్సర్స్ పెట్టుకొని జనాన్ని ఏంది దగ్గరకు రానికుండా ఇది చేస్తూ ఉంటారు. ఇది చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళకి జనానికి ఒకటి అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది. ఏం క్రియేట్ అయింది, అరే అమ్మ పలానా హీరో కదా ఏంది, అతను చూడటానికి వెళ్ళలేనప్పుడు ఒక మనిషికి ఏంటంటే చూడనీయకుండా చేస్తే దాని వైపు ఏంటంటే వాడు దాని వైపు వెళ్ళాలని చూస్తాడు. అన్ని చూద్దాం అసలు ఏంది ఇది వెళ్ళనీయట్లేదంటే ఆడేందో ఉంది అన్న పాయింట్ ఆఫ్ లో చూస్తారు. అప్పుడేంది అట్లాంటి అనేది క్రియేట్ చేస్తారు. ఈ మూవీస్ హీరోస్ కాడ ఏంటంటే వాళ్ళు బౌన్సర్స్ పెట్టుకుని అట్లా క్రియేట్ అవ్వటం వల్ల వీళ్ళు ఎగబడతా జనానికి దగ్గర అవ్వరు, అందువల్ల వాళ్ళ మీద అట్లా ట్రీట్ అవుతారు. యుఎస్ లో అయితే అసలు మూవీ హీరోస్ కానీ వాళ్ళని దేకను కూడా దగ్గర పక్కన నడుచుకుంటూ పోతున్నా కానీ దేకను కూడా. మాస్టర్ గార్స్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా జనానికి అయితే దగ్గర అవ్వాలి. వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని ఎక్కువగా ట్రీట్ చేస్తున్నారు కానీ దేవుడి మీద ఇదైతే ఉంచట్లేదు. నా చిన్నప్పుడైతే ఎట్లా ఉండేదంటే, కోటానికి వెళ్తే పాస్టర్ గారి చేత ప్రేయర్ చేయించుకోవాలి ఎట్లాగైనా అనే పాయింట్ ఆఫ్ వ్యూ ఉండేది. ఇప్పుడు ఏం జరుగుతుందంటే, పాస్టర్ గారు వస్తున్నారు అతనితో ఫోటో దిగాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూ వస్తుంది. నీ దగ్గర ఇప్పుడు ప్రేయర్ చేసుకునే ఇది ఉండాలి కానీ ఎట్లా మారుతుందంటే అది కేవలం నువ్వు జనానికి దూరంగా ఉండటం వల్లే. అందువల్ల ఏంటంటే వాళ్ళు నిన్ను ఇలా ట్రీట్ చేస్తున్నారు ఏంది, అది ఖచ్చితంగా అది కరెక్ట్ కాదనిపిస్తుంది. ఇంకోటి వచ్చేసరికి ఇప్పుడు కోటాల్లో వచ్చేసరికి విఐపీలు ఈ విఐపీలు ఇవన్నీ అవసరం లేదని నా అభిప్రాయం. ఇప్పుడు దేవుడి ముందు అందరం సమానమే ఏంది, అంతేగాని వాళ్ళు ఎట్లా ఏంది వీళ్ళు విఐపీలు అనేది ఏం ఉండదు. దేవుడి కాడికి వెళ్తే నువ్వు ఒకలాగే నువ్వు ఒక చోటే ఉంటావు ఏంది, నేను ఒక చోటే ఉంటాను, దేవుడు మన ముందు ఉంటాడు ఏంది. అది మటుకి ఖచ్చితంగా విఐపీలు అని బారికేడ్లు పెట్టి సినిమాల్లో వాళ్ళు ఫంక్షన్లు చేసినట్టు విఐపీలు పెట్టి వీళ్ళని ఎవరు రానికుండా ఎట్లా ఉంచుతున్నారు. అసలు ఇది ఎక్కడ ఇదైపోతుంది, అది కరెక్ట్ కాదని నా అభిప్రాయం. ఇంకా లాస్ట్ ఫైనల్గా వచ్చేసరికి ఇప్పుడు ఈ సోషల్ మీడియా ఓపెన్ చేస్తే ఏం జరుగుతుందంటే, ఇప్పుడు ఈ కోటాలు ఉన్నాయి. సగం నేను చర్చికి వెళ్ళందు కూడా అందుకే. ఈ పాస్టర్స్ ఉన్నారు కదా, వీళ్ళకే ఐక్యత లేదు. ఐక్యత లేనప్పుడు వీళ్ళు మనకు బోధ చేస్తున్నారు, మనం వాళ్ళ మాట ఎట్లా వింటాం? ఇప్పుడు ఎట్లా ఉన్నారంటే, అతను కరెక్టే చెప్పట్లేదు, అతని దగ్గర ఎక్కువ మంది వెళ్తున్నారు, నా దగ్గర తక్కువ మంది వస్తున్నారు అని ఎక్కువ జనం వెళ్ళే వాళ్ళ కాడికి వాళ్ళ మీద ఇదిగా మాట్లాడుతూ ఉంటారు. సరే మాట్లాడుతున్నారు, ఇప్పుడు అతని దగ్గర ఎక్కువ మంది వెళ్తున్నారంటే వెళ్ళని, నీకెందుకు? నీ దగ్గరకు వచ్చే వాళ్ళకి నువ్వు బోధ చేస్తున్నావు, నువ్వు కరెక్ట్ బోధ చేస్తున్నావు.
అతను కరెక్ట్ బోధ చేయట్లేదు అనుకో, అతను దేవుడు చూసుకుంటాడు. అంతేగాని అతను ఇట్లా చేస్తున్నాడని అతని ముందు అతని గురించి నువ్వు చెప్పాల్సినంత అవసరం లేదు. ఇప్పుడు ఇంకోటి వచ్చేసరికి సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు ఒక అతను ఉంటాడు, అతని పేరు నాకు రావట్లేదు. ఇప్పుడు మొన్నే నేను రీసెంట్గా ఇన్స్టాలో ఒక రీల్ అయితే చూశాను. అయితే మాది చిలకలూరిపేటలో తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ కానీ మొన్న కోటాలు జరిగినాయి, సభలు జరిగినాయి. ఆ సభలు కావచ్చు, రేపు ఇప్పుడు నిన్న ఈరోజు ఆదివారం కదా, ఈరోజు మధ్యాహ్నంతో కూడా ఎండైపోతాయి గుడారాల పండుగలు, 49వ గుడారాల పండుగలు అవి కావచ్చు. ఆడి గురించి కూడా మాట్లాడతాడు అతను ఖచ్చితంగా. ఇప్పుడు అతను బైబిల్ గురించి అంత జ్ఞాని, అతను ఎన్నిసార్లు బైబిల్ని చదివీడు, అతనికి దేవుడి గురించి తెలుసు. అంత జ్ఞానం ఉన్నవాడైతే, దేవుడి గురించి ప్రకటించేవాడైతే ఇప్పుడు వీళ్ళు డబ్బు సంపాదించుకోవడానికే, సపోజు నేను చెప్తున్నాను, వీళ్ళు డబ్బు సంపాదించుకోవడానికే వీళ్ళు ఈ కోటాలు అనేది పెట్టారనుకో, పెట్టారే అనుకో. ఇప్పుడు వాళ్ళు డబ్బు సంపాదించుకున్నారు, వాళ్ళని దేవుడు చూసుకుంటాడు. వీళ్ళు డబ్బు కోసమే దేవుడి గురించి ప్రకటిస్తే వాళ్ళని దేవుడు చూసుకుంటాడు. నువ్వెవడవే అసలు వాళ్ళ గురించి చెప్పుకోవడానికి? నువ్వెవడు? ఒక పలానా పాస్టర్ గారు నేను డబ్బు సంపాదించుకోవడానికి ఈ కోటాలు పెట్టానని అతని మనసులో ఉండి అతను పెట్టాడు అనుకో, అతన్ని దేవుడు చూసుకుంటాడు. అతన్ని రేపొద్దున అతను లెక్కప్ప చెప్పాలా, ఎక్కడ పైన లెక్కప్ప చెప్పాలా. డబ్బు కోసమే ఆ కోటాలు పెడితే అసలు నువ్వెవడు? నీకు అసలు అవసరం ఇట్ట డబ్బు కోసమే ఇల్లు మహాకోటాలు ఒక స్కాము. నువ్వెవడు అసలు? ఇప్పుడు నువ్వు కరెక్ట్ బాధ చేసేటప్పుడు నీ బాధ నువ్వు చేసుకో, అతను దేవుడి గురించి చూసుకో. వాడు డబ్బు సంపాదించుకోవడానికి పెట్టుకున్నాడో, ఇదేం సంపాదించుకోవడం పెట్టుకున్నాడో, ఆత్మ రక్షించడానికి పెట్టుకున్నాడో, అది నీకు అనవసరం. అంతేగా, సరే నీకు నచ్చలేదు అతని గురించి వదిలేసాయి. అంతేగాని డబ్బు సంపాదించుకోవడానికి మహాకోటాలు పెట్టుకున్నారు, అది ఇది అని సోషల్ మీడియాలో డబ్బు సంపాదించుకోవడానికి నువ్వు ఇప్పుడు అతను డబ్బు సంపాదించుకుని అతను చూసుకుంటాడు. నువ్వు డబ్బు సంపాదించుకొని నువ్వు యూట్యూబ్లో నీ ఛానల్లో నువ్వు ఇది చేసుకోవడానికి నువ్వు క్రియేట్ చేస్తున్నావు. ఇదంతా నువ్వు డబ్బు సంపాదించుకుని నువ్వు క్రియేట్ చేసుకుంటున్నావు, కానీ అక్కడ నువ్వు దేవుడికి నువ్వు ఇది చేస్తుంది ఏం లేదు. రేపు పొద్దున్న నిన్ను చాలా ఇదిగా నిన్ను లెక్క అడుగుతాడు. అతనికి ఏమో కానీ నిన్ను లెక్క అడుగుతాడు. అతను దేవుడు చూసుకుంటాడు, నువ్వు వదిలేసి నువ్వు కరెక్ట్ బాధ చేసేటప్పుడు నువ్వు అంత బైబిల్ జ్ఞానివి అయితే, బైబిల్ గురించి నీకు అంత బాగా తెలుసుంటే, అంటే నేను చూశాను, నేను నీకు చెప్పే అందులోనూ కూడా కాదు, నేను బాప్తిసం కూడా తీసుకోలేదు, కాకపోతే నా పాయింట్ నేను చెప్తున్నాను, కరెక్ట్ కాదు అనిపిస్తుంది. నాకు దేవుడి గురించి నీ అంత కాకుండా ఏదో చిన్నగా తెలుసు. నేను ఎవరు చెప్పేది అంతటోని కూడా కాదు. ఏం చెప్తున్నానంటే, మీరు కరెక్ట్ లేనప్పుడు నాలంటి వాళ్ళు ఒక 100 మంది పుట్టుకొస్తా ఉంటారు. మీరు కరెక్ట్గా లేనప్పుడు, పాస్టర్స్ అనేవాళ్ళు కరెక్ట్గా లేనప్పుడు నాలాంటి వాళ్ళు 100 మంది పుట్టుకొని వచ్చి అంటే మేమనేది ఎలా తయారవుతారంటే, అయితే నాకు దేవుడి మీద అయితే నమ్మకం ఉంది, కాకపోతే నాలాంటి వాళ్ళు ఎలా తయారవుతారంటే మిమ్మల్ని ప్రశ్నిస్తారు. ఇటు దేవుడి కలిగి రారు, ఇటు లోకం అయిపోయి ఉంటారు, మిమ్మల్ని ప్రశ్నిస్తారు. సరే, నాలాంటి వాళ్ళు ప్రశ్నించిన ఒక ఇది, అసలు నువ్వెవడ ప్రశ్నించడానికి? డబ్బు సంపాదించుకోవడానికి కోటాలు పెట్టారు, దేవుడు చూసుకుంటాడండి, నువ్వు చెప్పాల్సినంత అవసరం లేదు. నువ్వు డబ్బు సంపాదించుకోవాలంటే నువ్వు వాక్యం ప్రకటిస్తా, నువ్వు సంపాదించుకో. ఇప్పుడు యూట్యూబ్ ఉంది, బైబిల్ గురించి చెప్పు, దాని గురించి చెప్పుకొని నువ్వు ప్రకటించుకో. అంతేగాని నీ ఛానల్ని ఇది చేసుకోవడానికి వేరే ఛానల్ని వాళ్ళకి ఇంటర్వ్యూలు ఇచ్చి పాస్టర్ గురించి బ్యాడ్గా చెప్తా నువ్వు చాలా ఇది చేస్తున్నావు తప్పితే ఏం లేదు. చాలా ఈ పాస్టర్స్ అనేవాళ్ళు కూడా చాలా మారాలి, ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకోవటం ఇది మానితే ఖచ్చితంగా అనేది ఇప్పుడు మీరు కొన్ని ఆత్మలు అనేది రక్షిస్తారు. లేదంటే నాలంటూ ఒక 100 మంది పుట్టుకొస్తా ఉంటారు. పుట్టుకొస్తామంటే మీరు రేపొద్దున లెక్క చెప్పాలి, నీ వల్లే పలానోడు అట్టున్నాడు, పలానోడు ఎట్టున్నాడు అనేది ఉంటుంది. ఖచ్చితంగా అనేది తెలుసుకొని ఇది చేస్తుండి. ఇంతేనండి, ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. నాకైతే కొన్ని ఇలాంటి పాయింట్స్ అయితే నచ్చట్లేదు. దేవుడి ముందు ఒక మాటలో చెప్పాలంటే, ఈ కోటాలు కానీ మీటింగ్స్ కానీ పెట్టేటప్పుడు ఈ పాస్టర్స్ అనేవాళ్ళు వీళ్ళు ఖచ్చితంగా తెలుసుకోవాలి, దేవుడి ముందు అందరూ సమానమే, అందరిని ఒకలాగే చూస్తా పోవాలి. విఐపీలు ఇది అనేది అవసరం లేదు.
ఏంది ఇదే ఈ ట్రెండ్, మీరైతే ఈ ట్రెండ్ ఏంటంటే మూవీస్ ఫంక్షన్స్ చేస్తున్నట్టు ఏంది ఈ విఐపి జోన్లు పెట్టి ఏంది ఇట్లా అనేది క్రియేట్ చేస్తున్నారు. అది కరెక్ట్ కాదని నా అభిప్రాయం. ఇంకోటి వచ్చేసి పరిచారకులను మటుకి ఏంది ప్రజల మీద ఏంది డిమాండ్ అయితే చాలా ఇదైతే ఉంటుంది. ఏంది ఏ సంఘాల్లో వచ్చినా కానీ పరిచారకులదే డిమాండ్ అయిపోతుంది. వాళ్ళు ఎక్కువగా ఇదిగా ఉంటున్నారు. ఏంది వాళ్ళ వల్ల సగం చాలా సంఘాలకి బ్యాడ్ నేమ్ అయితే వస్తుంది. ఏంది ఇప్పుడు దేవుడి గురించి వినటానికి వచ్చినోడు ఎవడు కూడా ఏంది మాక్సిమం వాడు అల్లరి చిల్లరగా వచ్చేవాడైతే మాక్సిమం రారు. లోన్ దాకా వచ్చి కూర్చొని ఏంది ఇది చేయరు, నువ్వు అది చేయొద్దు, ఇది చేయొద్దు, వీడియో తీయొద్దు అని చెప్పే ఇది ఏంది పరిచారకులకు లేదు. ఏంది వాస్తవానికి చెప్పాలంటే ఇప్పుడు దేవుడి గురించి వినటానికే వస్తారు. ఇంకొకటికి ఏంది వాడు సంతోషంగా వాడు వీడియోలు తీసుకుంటాడు, పెట్టుకోవాలనుకుంటాడు. ఏంది అందుకు వస్తారే కానీ ఏంది ఈ ఒకడికి ఇబ్బంది చేస్తే నువ్వు ఆపడానికి ఏంది ఒక ఆస్కారం అనేది ఉంటుంది పరిచారకులు అనేవాళ్ళు. వీళ్ళు ఏంది ఇట్లా అయితే చేస్తే చాలా ఇదనేది వస్తుంది. ఖచ్చితంగా ఇట్లాంటి చిన్న చిన్న పాయింట్స్ అనేది ఏంది ఈ సంఘాల్లో అనేది మారితేనే ఏంది మ్యాక్సిమం ఏంది ఇంకా ఆత్మ రక్షిస్తారు. లేదంటే ఏంది ఇక అందరు నాలాగే తయారవుతారని నా అభిప్రాయం. ఇంతే ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. ఇప్పటికే ఈ వీడియోని 4 సార్లు అయితే షూట్ చేశాను. ఏంది షూట్ అవుతుంది, మళ్ళీ కట్ అయిపోతుంది, మొత్తం ఇక గొంతు కూడా ఎండిపోయింది, వాటర్ కూడా లేదు. ఏంది నేను ఇట్లా ఏకాంతంగా వచ్చి మాట్లాడుతున్నాను, వీడియో అయితే షూట్ చేస్తున్నాను. ఇప్పటికి 4 సార్లు ఒకటే టాపిక్ 4 సార్లు మాట్లాడాను. ఫస్ట్ సారి అయితే కొంచెం బాగా మాట్లాడినా కానీ అంటే చూస్తే వీడియో ఏమి రికార్డ్ అవ్వలేదు. మళ్ళీ మాట్లాడాను, మళ్ళీ కట్ అయింది. ఇక ఫైనల్ గా ఇక నేనే చేతితో తీసుకొని అయితే మాట్లాడుతున్నాను. ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. ఇట్లాంటి పాయింట్స్ వల్ల చాలా మంది అయితే మారకపోవటానికి కారణం మీరు అవుతున్నారు. ఏంది ఖచ్చితంగా ఇలాంటి తెలుసుకోవాలి. పరిచారకులు కానీ ఏంది పాస్టర్స్ కానీ ఏంది మీరందరూ ఏంది జనానికి దగ్గర అవ్వాలి. ముందు జనానికి దగ్గర మంచిగా మాట్లాడాలి. కానీ ఏంది ఇప్పుడు నిన్ను ఒక పరిచారకులకి చెప్తున్నాను, నిన్ను ఒక పరిచారక పెట్టారంటే నువ్వు వాళ్ళ జనం మీద డిమాండ్ చేయకూడదు. ఏంది ప్రేమగానే మాట్లాడాలి. కానీ డిమాండ్ చేస్తా మాట్లాడితే ఏంది నీ వల్ల వాళ్ళు ఇదవుతారు, రెండోసారి రావటానికి ఇష్టపడరు. ఏంది అది ఒకటి గుర్తుపెట్టుకొని మీరు ఉండండి అని నేను అయితే నాకు ఈ పాయింట్స్ నచ్చక నేనైతే ఈ వీడియో తీస్తున్నాను. ఏంది అది ఈ వీడియో ఇంతటితో అయితే ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం.